అరే ఎవలువయ్యా ఇండియా గరీబ్ దేశం అన్నది భారతదేశం ఎన్నడో భాగ్యవంతుల దేశమైంది కాకుంటే మనం గుర్తుపడతలేం ఏంది నెల జీతానికి పని చేసుకుంటా ఇంటి కిరాయిలకే వెళ్తలేదు కూలి నాలికి పోతే తిండికే తిప్పలైతుంది ఇక మేమేం సంపాదించినాం ఏమెన్కేసినాం అని మా మీద కోపానికి రాకుర్రుల్లో మనం ఓట్లేసి గెలిపించినోళ్ళు మన బతుకులు మార్చబోతున్నోళ్ళు ధనవంతులైతే మనం కూడా అయినట్టే కదా మరి హబ్బెర కొడుకో మొన్న గెలిచిన 543 మంది ఎంపీలల్లా 504 మంది కోటీశ్వర్లేనట్టుల్లో అంటే 193 మంది కరోడ్పతులు 5 ఏండ్లకు ఇప్పటికి 29 మంది పెరిగిండ్రు అందులో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు మనోళ్ళయే ఆంధ్రలా గుంటూరు టీడీపీ ఎంపీ చంద్రశేఖర్ సారు ఆస్తి 5705 కోట్లయితే చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సార్ది 4,500 కోట్లు 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు 227 మంది 5 కోట్లు దాటినోళ్ళు 103 మంది కోటి మీద ఉన్నోళ్ళు 174 మంది ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ల రాసిన లెక్కలు ఇవన్నీ ఇక పార్టీల మీదకెళ్లి చూస్తే బీజేపీలా 227 మంది కోటీశ్వర్లుంటే కాంగ్రెస్ లా 92 మంది డిఎంకేలా 21 మంది టీఎంసీలా 27 మంది ఎస్పీలా 34 మంది జేడీయూలా 12 మంది టీడీపీలా 16 మంది కోటీశ్వర్లేనుల్లో ఈడికి సంబరపడాల్సిన ముచ్చటే గాని పార్లమెంటు పోతున్న సగం మంది మీద క్రిమినల్ కేసులున్నాయి అండ్ల కూడా బీజేపీకే ఫస్ట్ ర్యాంకు 94 మంది మరి ఇక కాంగ్రెస్ లా 49 ఎస్పీలా 12 టీఎంసీలా 13 డిఎంకే 13 టీడీపీలా 8 మంది అన్ని పార్టీలోలను కలిపితే 251 మంది కేసులు మోస్తున్న లీడర్లు మర్డర్లు రేపులు కిడ్నాప్లు కబ్జాలు దందాలు ధమ్కీలు గదర్ మాటలతోటి తోపు లీడర్లు అయినరన్నట్టు ఇంత ఉత్తములు పార్లమెంట్ లో కూకొని మన బతుకురాతలు రాస్తారన్నట్టు